హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా బాత్. టమాటా బాత్ ఏందండి, ఉప్మానే టమాటాలు వేసి టమాటా బాత్ అంటారు కదా అంటారు. కానీ ఇందులో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, మీరే చూడండి. మరి డైలీ ఇడ్లీ దోశ ఇలా తిని తిని విసుకొస్తుందా? అయితే రెగ్యులర్గా చేసుకునే ఉప్మాని కొంచెం డిఫరెంట్గా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్ట్గా కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తినే విధంగా ఈ టమోటా బాత్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో నేను ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకుంటున్నా. ఇందులో జీడిపప్పు, పల్లీలు యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. మీకు ఇక్కడ పల్లీలు నచ్చకపోతే పల్లీలు స్కిప్ చేసి ఓన్లీ జీడిపప్పుని యాడ్ చేసుకొని ఆ జీడిపప్పుని కొంచెం బాగా దూరగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఈ జీడిపప్పుని పల్లీలని తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ సేమ్ అదే కడాయిలో మనం రవ్వని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. మోస్ట్లీ ఉప్మా చేసేటప్పుడు ఎవరు రవ్వను ఫ్రై చేయకుండా డైరెక్ట్గా యాడ్ చేసేస్తారు కదా, కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది. వన్స్ ఒక్కసారి మీరు కనుక ఇలా రవ్వని నెయ్యిలో వేయించి ఉప్మా చేసుకొని తినండి, అస్సలు అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరే చెప్తారు టేస్ట్ ఎలా ఉంది అనేది. ఇట్లా రవ్వని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది, ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకొని అది కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ఇక్కడ డైరెక్ట్గా వాటర్ యాడ్ చేయకుండా ఉప్మాలో బాయిల్డ్ వాటర్ యాడ్ చేసాము అంటే బాగుంటుందని డైరెక్ట్గా, అందుకని నేను ఇక్కడ ఒక కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ అయితే పడుతుంది. ఈ 3 కప్స్ వాటర్ తీసుకొని మనం హీట్ చేసుకుందాం. ఈ లోపు మనం ఉప్మాకి తాలింపు అనేది పెట్టుకుందాం. సేమ్ అదే కడాయిలో ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నా ఈసారి. అందులో తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగబాయలు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం కొంచెం. ఇవి ఫ్రై అయిన తర్వాత పెద్దది ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ యాడ్ చేసుకొని నేను ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఇలా మగ్గిన తర్వాత రెండు పెద్ద పచ్చిమిరపకాయలు సన్నగా ఇలా కట్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా మొత్తం మిక్స్ అయిన తర్వాత చిటికెడు అల్లంని ఇలా తురుము పట్టుకొని యాడ్ చేసాము అంటే అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో అన్ని క్యారెట్ ముక్కలు అండ్ బఠానీ ఇవన్నీ వేసి మనం బాగా ఇవన్నీ కుక్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేస్తూ కుక్ చేసుకుందాం. ఇలా బాగా కుక్ అయిన తర్వాత నేను పెద్దవి 2 టమోటాస్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నా. ఇలా టమోటాస్ అన్ని వెజిటేబుల్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు యాడ్ చేసాము అంటే మనకి ఈ కూరగాయలన్నీ బాగా తొందరగా మగ్గుతాయి. అందుకని మనం సాల్ట్ అనేది ఫస్టే యూస్ చేస్తాం. ఇలా వేసి ఒక 2 మినిట్స్ కదిలించకుండా అలాగే కుక్ అవ్వనండి. ఇక్కడ వాటర్ కూడా మనకి బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఇవి బాగా కుక్ అయిన తర్వాత ఆ హాట్ వాటర్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేద్దాం. ఇలా ఆల్రెడీ బాయిల్ అయినాయి కదా, మనం ఇంకా డైరెక్ట్గా ఒకసారి ఇట్లా కలిపేసి మనం రవ్వను ఉంది కదా, ఆ రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఉప్మా రవ్వ డైరెక్ట్గా ఇలా వేయడం వల్ల మనకి ఉండలు అనేది కడుతుంది కదా, ఇలా ఫ్రై చేసి హాట్ వాటర్ పోయడం వల్ల మనకు ఉప్మా రవ్వ అనేది ఎక్కడ గడ్డలే కట్టలేదు. నేను డైరెక్ట్గా పోసి తర్వాత కలిదిప్పుతున్నాను చూడండి, అయినా నాకు ఎటువంటి గడ్డలు కట్టలేదు, చాలా బాగా వచ్చింది. ఇలా ఉప్మా రవ్వ యాడ్ చేసుకొని ఇది మాత్రం ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం థిక్ అయ్యే వరకు. ఇక్కడ మనకి హైలో పెట్టామంటే ఇట్లా చిందుతుంది, జాగ్రత్తగా కొంచెం అప్పుడు మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అవి కూడా యాడ్ చేస్తున్నా, కొంచెం కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నా. లేదంటే మీరు కరగబెట్టుకున్న నెయ్యినైనా వేసుకోవచ్చు, అది వేడి వేడి మీద ఉంది కాబట్టి అట్లా పెట్టేశాను.
నెక్స్ట్ మనం ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే మన వేడి వేడి టమాటా బాత్ రెడీ. ఎవరైనా ఉప్మా అనేది ఇష్టం లేని వాళ్ళకి ఖచ్చితంగా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. డెఫినెట్గా తిని మళ్ళీ మళ్ళీ అడుగుతారు. కావాలంటే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు నాకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా నాది మీకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.